ఉప్పు కరుపు రంగు మొక్క పోలిక నుండు జూడ జూడ రుచుల జాడ వేరు పురుషులందు పొందు పురుషు వేరయ్య విశ్వదావిరామ వినరవేమ. దీని అర్థం ఏంటంటే ఉప్పు కరుపు రంగు చూడడానికి తెల్లగా ఒకేలా ఉంటుంది, కానీ దాన్ని రుచి చూసిన తర్వాత దాని రుచి వేరు వేరుగా ఉంటుంది. అలాగే చాలా మంది మనుషులు చూడడానికి ఒకేలా ఉంటారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళు మంచి వారా లేకపోతే చెడ్డ వారని తెలుస్తుంది. అది దాని అర్థం. ఈ పద్యం రచించింది యోగి వేమన. ఈయన ఎక్కడ జన్మించారంటే కడప జిల్లా ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఈయన కవి అచల యోగి. ఈయన పద్యాలు అందరికీ అర్థమయ్యే భాషలో రాశారు, అందుకని నాకు ఆయనంటే ఎంతో ఇష్టం. ఇంకో పద్యం చెప్తాను. అనగననగరాగా మధుశైలి చుండును తినగ తినగ వేమ తీయనుందు సాధనమున పనులు సమకూర ధరలోన విశ్వదావిరామ వినరవేమ. దీని అర్థం ఏంటంటే మనం పాడుతూ ఉంటే అది కూడా అందంగా వస్తుంది. అలాగే మనం వేపాకు తింటూ ఉంటే అది కూడా తీయగా అయిపోతుంది. అలాగే మనం ఏమన్నా పనులు చేద్దాం అంటే దాన్ని దృష్టి పెట్టి రోజు చేస్తే అది కూడా ఈజీగా అవుతుంది. అలాగే మనం అందరం కలిసి చదువుతూ ఉంటే మనం అందరం కలిసి చదువుతూ ఉంటే అది కూడా ఈజీగా వస్తుంది. అది దాని అర్థం.